బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాగుదాడి బుక్కన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఈ రోజు మన జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చేసింది స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నర్సాపూర్. పెళ్లిలో పెడతారు రింగ్, ఎవరికి వాడే కింగ్. స్టూడెంట్స్ చదువుతున్నారు ఇంజనీరింగ్. ఈ రోజు మేము చేస్తాం జోష్ తో ఎంటర్టైనింగ్. లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు అవర్ ఫస్ట్ రౌండ్. మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి తగ్గేదేలే. మన తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎలాంటి సందర్భంలో మనం అలారం పెట్టుకొని లేస్తాం? శైలజ బాయ్ ఫ్రెండ్ కి విషెస్ చెప్పడానికి. పొద్దున లేచి చదువుకో అంటే మాత్రం అలారం పెట్టుకోరు, కానీ బాయ్ ఫ్రెండ్ కి విషెస్ చెప్పాలంటే వాళ్ళకి మంచి గిఫ్ట్లు ఇవ్వాలంటే పొద్దున అలారం పెట్టుకొని లేస్తారు. అరే అయినా శైలజ బాయ్ ఫ్రెండ్ కి మించింది ఏంట్రా ప్రయారిటీ మనకి? ఐ గణేష్. ఎలాంటి సందర్భంలో మనం అలారం పెట్టుకొని లేస్తాం? గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు పడుకున్నప్పుడు. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. హాయ్ మై నేమ్ ఈస్ హరిత. ఎలాంటి సందర్భంలో మనం అలారం పెట్టుకొని లేస్తాం? పెళ్ళి ఇంకో గంటలో ఉన్నప్పుడు. కాదురా, పెళ్లి గంట ముందు పడుకుంటున్నావు అంటే నువ్వు ఎంత అసలు మామూలు టాలెంట్ కాదురా అనేది. రైట్, నువ్వు రావాల్సిందే ముందుకి రా, ఇక్కడికి రా. నువ్వు పడుకున్నావు, గంట ముందు నిన్ను వచ్చి లేపుతారు, చూద్దాం అసలు ఏం చేస్తావు. పడుకో. ఏ హరిత, హరిత లేకపోతే లేవాలి, స్నానం చేయాలి. ఏంటి ఎంత ముద్దు నిద్ర? ఎప్పుడు పడుకుంటావంటే గంటలో పెళ్ళుంచుకొని. గంట ఉంది కదమ్మా. పెళ్ళోళ్ళు వచ్చేసారు, లే స్నానం చేయాలి. ఎప్పుడు నువ్వు నీ ఎదవ నిద్ర. ఎలాంటి సందర్భంలో మనం అలారం పెట్టుకొని లేస్తాం? ఫేవరెట్ హీరో బెనిఫిట్ షోకి వెళ్ళినప్పుడు. మౌనిక. ఎలాంటి సందర్భంలో మనం అలారం పెట్టుకొని లేస్తాము? బాయ్ ఫ్రెండ్ డేట్ కి పిలిచినప్పుడు. ఏమిటండి మీరు మాట్లాడేది? పొద్దున్నే డేటింగ్కి వెళ్ళి ఏం చేస్తారా? టైం వేస్ట్ చేయకూడదు కదండి. గాయత్రి, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? నా టీం నుంచి అజయ్ గారు వచ్చాడు. అజయ్ చెప్పు. అడిగేమంటావా? అజయ్ సరే అడుక్కో. ఎలాంటి సందర్భంలో మనం అలారం పెట్టుకొని లేస్తాము? పెళ్లి రోజు తర్వాత పొద్దున పాలు ప్యాకెట్లు వేయడానికి. ఒకసారి రారా, ఎలా అడుకుంటావు చూద్దాం రా. అడుకోడు, పాలు ప్యాకెట్లు వేస్తాడు. పొద్దున్నే అజయ్ లేసి పాల ప్యాకెట్లు వేస్తాడంట. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ గర్ల్స్. మా గర్ల్స్ అందరిని అడుగు. పాల ప్యాకెట్ పాల ప్యాకెట్ పాల ప్యాకెట్ తీసుకోండి అమ్మా, ఒక్కటమ్మా, మీకు పొన్ను ఉంటదమ్మా.
పాల ప్యాకెట్లు అని దగ్గర పోతే వీడియో ఎవరు రాని భయపడుతున్నారు మా గర్ల్స్. నిన్న కాదు మొన్న కాదు రోజు ఫోన్ చేస్తున్నా పాల ప్యాకెట్లు సరిపోవట్లేదు, ఓ ప్యాకెట్ ఎక్స్ట్రా ఇవ్వమని. మీ ఇంట్లో ఆల్రెడీ గేదె ఉందనుకున్నా, గాయత్రి రాది అక్కడ గేదెలాగే కనిపిస్తుంది. మొహం పగులుతుంది. నువ్వు నా టీం ఏమైంది? పిచ్చిగాని పట్టిందేంటి నితిన్ని చూసి? మిమ్మల్ని చూస్తుంటే అసలు మాటలే రావట్లేదు ఇంకా. నాకు ఒక మంచి క్రేజీ రౌండ్ లోకి వెళ్ళాలనిపిస్తుంది. ఇంతకీ ఆ రౌండ్ ఏంటంటే ఇక్కడ ఉన్న బాయ్స్ గర్ల్స్ ఈగర్లీ వెయిటింగ్ అన్నమాట. మన సెకండ్ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడుకోబోయే గేమ్ వచ్చేసి పట్టరా పట్టు, ఉడుం పట్టు. మరి ఈ గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ కావాలి, ప్రాపర్టీస్ కావాలి. బిఫోర్ దాట్ వి రేట్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఎస్ నితిన్, మరి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. గేమ్ రూల్స్ ఏంటి, గేమ్ ఎక్కడ ఆడాలి? గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది నేను ఇక్కడ చెప్పట్లేదు. ఆన్ ఫీల్డ్ డైరెక్ట్ గా ప్రాపర్టీస్ అక్కడే ఉంటాయి. ఆ ఫీల్డ్ లోనే గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాయ్స్ ఆర్ యు రెడీ? రెడీ. లెట్స్ మూవ్ ఆన్ టు ఫీల్డ్. ఫాలోస్. పట్రా పట్టు ఉడుం పట్టు గేమ్ ఆడటానికి ఇద్దరు టీమ్స్ నుంచి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అండ్ ప్రాపర్టీ చూశారు కదా. ఫస్ట్ ఈ గేమ్ ఆడటానికి మా టీం నుంచి ఒక అబ్బాయి ముందుగా వస్తాడు అండ్ వాళ్ళ టీం నుంచి ఒక అబ్బాయి ముందుగా వస్తాడు. ఇక్కడ ఉన్న బాస్కెట్ బాల్ ని చేత్తో హోల్డ్ చేసి కాళ్ళతో పట్టుకొని ఇలా గట్టిగా పట్టుకొని అక్కడ కూర్చుంటాడు. ఆపోజిట్ టీం వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆ బాల్ ని గుంజుకొని తీసుకొని వెళ్ళి ఇక్కడ చూశారు కదా బాస్కెట్ బాల్ నెట్ ఉంది, ఆ నెట్ లో బాల్ వేయాలి. సో ఇలా నలుగురు ఉంటారు, నలుగురు 4 టైమ్స్ ఆడతారు. 4 బాల్స్ ని ఇలా హోల్డ్ చేస్తారు. సో ఫైనల్ గా ఈ నెట్ లో ఎన్ని బాల్స్ ఎవరు ఎక్కువ వేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో క్లియర్ గా అర్థమైపోయింది కదా. ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ నా టీం వాళ్ళు డిఫెండ్ చేసుకుంటే వాళ్ళు ఆడతారు, వాళ్ళు డిఫెండ్ చేసుకుంటే మా వాళ్ళు ఆడతారు. సో బాయ్స్ రెడీ? మరి ముందుగా పట్టరా పట్టు ఉడుం పట్టు గేమ్ ఆడటానికి వచ్చేస్తున్నారు. నా టీం నుంచి రాము వస్తున్నాడు. నా టీం నుంచి సతీష్ డిఫెండ్ చేయడానికి వస్తున్నాడు. ఆర్ యు రెడీ బాయ్స్? రెడీ. రాము ఆర్ యు రెడీ? yes ఓకే, పట్రా పట్టు ఉడుం పట్టు గేమ్ ఆడటానికి ఇద్దరు టీం నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు. నా టీం డిఫెండ్ చేస్తున్నారు, వాళ్ళ టీం ఈ గేమ్ ఆడుతున్నారు. ప్రతి ఈచ్ పర్సన్ కి 1 minute టైం ఇస్తాం. ఇలా టీం మొత్తానికి 4 minutes టైం ఇస్తాం, ఎందుకంటే నలుగురు ఉన్నారు కాబట్టి. హియర్ వి గో. 3 2 1 గో. రాము పవర్ అంటే అదే రాము కమాన్. వెరీ నైస్ రా సతీష్. ఫస్ట్ పార్టిసిపెంట్స్ 40 seconds లో 1 goal చేశారు. మరి నా నెక్స్ట్ పార్టిసిపెంట్ బెనీ వస్తున్నాడు. Here we go. 3 2 1 go. బెనీ కమ్ ఆన్ రా. Come on boys. బెనీ కమ్ ఆన్. సూపర్ రా. ఏ బెనీ లాగరా. బెనీ కమ్ ఆన్ బెనీ కమ్ ఆన్ బెనీ. అదే. yes తీసుకో. ఓకే, నా థర్డ్ పార్టిసిపెంట్ వస్తున్నాడు. తక్కువ టైంలో ఎక్కువ గోల్స్ వేయాలరా. 3 2 1 గో. గణేష్ యూ కెన్. సూపర్ గణేష్. ఫుల్ లాగేస్తా. 3 2 1 టైమ్ అప్. ఫైనల్ పార్టిసిపెంట్ నా టీం నుంచి వస్తున్నాడు. పవన్ ఆర్ యు రెడీ? రెడీ. 3 2 1 గో. ముందర వేసాలి రచ్చరా. ఏయ్
టైమ్ అప్ Oh బాయ్స్. my God. వెరీ నైస్ ప్లే. ఇప్పుడు మా వాళ్ళు గేమ్ ఆడతారు, వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. ఎవరు ఎక్కువ గోల్స్ కొడితే వాళ్ళే విన్నర్స్ అని చెప్పుకున్నాం కదా. ఆబ్వియస్లీ మా బాయ్స్ ఏ విన్నర్స్. బాయ్స్ మీరే కొడతారా ఖచ్చితంగా. అది రెడీ బాయ్స్? రెడీ. సతీష్ కమ్ ఆన్. కమాన్ రా. Here we go. 3, 2, 1, go. రాము అసలు ఛాన్స్ ఇవ్వదురా. కమాన్ రాము. సూపర్ గ్రోయింగ్, సూపర్ గ్రోయింగ్. అంతే ఉడం పట్టంటే మండే. నా టీం నుంచి డిఫెండ్ చేయడానికి వచ్చాడు గణేష్. నా టీం నుంచి మరి ఫనీ ఆడటానికి వచ్చేసాడు. Here we go. 3, 2, 1, go. go. కమాన్ రా గణేష్. Come on, Ra. అదే ఫనీ. Come on. అదే. Push, Kaki. चल 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 అటు చల్. yes మరి ఇప్పుడు డిఫెండ్ చేయడానికి వచ్చేసాడు నా థర్డ్ పార్టిసిపెంట్ బెన్నీ. అండ్ నా టీం నుంచి ఈ గేమ్ ఆడటానికి వచ్చేసాడు సిద్ధు గుద్దు. 3, 2, 1, go. Come on Benny. Come on come on come on. Come on Benny, don't give up. yes మరి నా ఫోర్త్ పార్టిసిపెంట్ వచ్చాడు పవన్. అండ్ నా టీం నుంచి ఈ గేమ్ ఆడటానికి వచ్చేసాడు ఆశిష్. Here we go. 3, 2, 1, go. Come on Pavan, don't give up. Come on Ashish. yes Pavan, super going. ఇది ఒక్కటే super చేస్తే super super. 4 balls వేసినట్టు మనం ఫైనల్ గా. మనసారా ఓ నవ్వు నవ్వాలి రా నువ్వు నవ్వాలి నవ్వించాలి మస్తీ చేద్దాం రారో వైలెన్స్ వేస్ట్ రో చిరునవ్వే బెస్ట్ రో ఏనైనా గెలవాలంటే స్మైల్ పంచేయాలి. పట్టరా పట్టు ఉడుం పట్టు గేమ్ ఎలా ఉంది నితిన్? చాలా క్రేజీగా ఉంది, కానీ మిమ్మల్ని చూస్తే చాలా బాధగా ఉంది. ఈ రోజు ఫైనల్ గా వాళ్ళకి ఇచ్చిన 4 minutes లో మా బాయ్స్ వేసింది 4కి 4. కమాన్. పట్టరా పట్టు ఉడుం పట్టు గేమ్ లో మరి నా టీం బాయ్స్ గెలుచుకున్న టోటల్ స్కోర్ గొప్పగా చెప్పాలంటే రాముగా ఎన్నిరా మనం స్కోర్ చేసాం? ఒక్కటంటే ఒకటి గర్ల్స్ విన్నర్స్ ఎవరు? ఫైనల్ గా ఈ రోజు మన పట్రా పట్టు ఉడుం పట్టు గేమ్ విన్నర్స్ నితిన్ టీం బాయ్స్. కమాన్ బాయ్స్. రన్నర్స్ గా నిలిచి మా వాళ్ళు గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. అండ్ అలాగే మా వాళ్ళు గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్. అరే వాళ్ళు ఆటే గెలుచుకున్నారా, మనం ఆడియన్స్ హృదయాల్ని స్టూడెంట్స్ హృదయాల్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ హృదయాన్ని గెలుచుకొని మనం ఎంటర్టైన్మెంట్ ఇచ్చాను రా. బేసిక్ గా కాంపిటీషన్ అంటే ఎలా ఉంటుంది అంటే వాళ్ళు 1 గోల్ వేస్తే మేము 2, 3, కానీ ఈ రోజు చిత్తుగా గెలిచామని చెప్పడానికి మా వాళ్ళు 4కి 4 గోల్స్ చేశారు. బాయ్స్ కంగ్రాచులేషన్స్. బాస్ యూ టూ కంగ్రాచులేషన్స్. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు అరెస్ట్ అయితే ఏం చేస్తావు? నా బ్యాక్గ్రౌండ్ చెప్పి అందరినీ భయపెడతా. సాయి కుమార్. నాకంటే పెద్ద రౌడీ వారు. అవును. పిచ్చి కూడా హద్దు ఉండాలి భయ్య. నువ్వు అరెస్ట్ అయితే ఏం చేస్తావు? లబ్బే చెప్పురా. సంఖ్యల్లో చేతికైతే వేయగలరని మనసుకి వేయలేదు ఇన్స్పెక్టర్. సాయి కుమార్ ఏంటి అంత అగ్రెసివ్ అయిపోయావు? మన టచ్ చేస్తే అలా ఉంటది. రిలాక్స్ సాయి కుమార్, రిలాక్స్. వెళ్ళిపోవా. మాలిని, నువ్వు అరెస్ట్ అయితే ఏం చేస్తావు? జైల్లో ఫోటోషూట్ చేస్తా. మై నేమ్ ఇస్ ఉషా. ఫస్ట్ టైం జైల్లో అడుగు పెట్టా కాబట్టి కుడికాలు లోపల పెట్టొస్తా. బుర్ర తక్కువ ఎదవల్లారా. వినయ్, మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు? అరెస్ట్ చేసే ముందు ఫోజులు ఇస్తాం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా?
నెక్స్ట్ క్వశ్చన్. పేరెంట్స్ పిల్లలకు ఎప్పుడు భయపడతారు? ఎక్కడ తాగేసి వచ్చి ఏం గొడవ చేస్తారని భయపడతాడు. నువ్వు మాయగాడు నాకు ముందే తెలుసురా. నువ్వు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి ఎవరో తాగి వెళ్ళాను వెళ్ళావా? దొరికా ఇంట్లో? దొరకలేదు. నిజం చెప్పురా. దొరకలేదు. మాకు నమ్మకం లేదు దొరా. రాజేష్. పేరెంట్స్ పిల్లలకి ఎప్పుడు భయపడతారు? నేను నైట్ టైం నా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి దొరికిపోయినప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి మా డాడీకి ఎక్కడ కాల్ వెళ్తుందని భయపడతాను. స్టేషన్లో నీ ఫోటో ఆల్రెడీ ఉండే ఉంటుందిలే. ఆ రోజు దొరికితే అప్పుడు ఇస్తాను కొత్త ఫోటో. శ్రావణి. పేరెంట్స్ పిల్లలకి ఎప్పుడు భయపడతారు? కొత్తగా టీవీ కొన్నప్పుడు ఎక్కడ పగలగొడతారని భయమేసి. మా నాన్న తెచ్చుకుని ఫుల్ బాటిల్ నేను ఎక్కడ తాగేస్తానని మా నాన్న భయపడతాను. అసలు నేను చూస్తే నువ్వు ఫుల్ బాటిల్ అంత లేవు, నువ్వు బాటిల్ తాగుతావు. చూడడానికి ఫుల్ బాటిల్ అంతా ఉంటది, కాకపోతే లోపలికి వెళ్తేనే తెలుస్తుంది అంత ఎంత కిక్ ఎక్కేదని. మా వాడు బాటిల్ హాఫ్ బాటిల్ కాదు, లోపల ఉన్న లిక్విడ్. ఆల్రెడీ మనోడు హాఫ్ బాటిలే. హాఫ్ బాటిల్ లాగా అనిపిస్తుంది నీకు, కాకపోతే లోపల ఫుల్ బాటిల్ ఉంది. ఒరే దాన్ని బయటికి తీయకరా రే. బయట తీస్తే ఇక్కడ నీ తట్టుకోలేవులే. బుల్లెట్ కూడా నాలాగే చిన్నగానే ఉంటది, కాకపోతే లోపల దిగితేనే తెలుస్తుంది దాని లోతు ఎంత. ఏం చెప్పావురా? జోష్త. పేరెంట్స్ చూసి పిల్లలు ఎప్పుడు భయపడతారు? ఎవరైనా ఒక అబ్బాయిని తీసుకొచ్చి మీ అల్లుడిగా చూపించినప్పుడు భయపడతాను. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. వీడు కాసేపు ఆగి రావచ్చును కదా, ఎందుకు వీడికి కంగారు అని ఎలాంటి సందర్భంలో అనిపిస్తుంది? అమ్మాయితో పులిహార కలుపుతున్నప్పుడు ఫ్రెండ్ గాడు వస్తే. నువ్వు అమ్మాయితో ఇప్పుడు పులిహార కలుపుతున్నావు, నీ ఫ్రెండ్ గాడు వచ్చాడు, అన్నలు అంటాడు, డార్లింగ్ ఏంటి షర్ట్ ఏంటి ఈ రోజు ఇంత బాగుంది నీకు? మీసలో కొన్నాను డార్లింగ్. అరే వెంకటేష్ ఏం సంగతులురా? వచ్చేసాడు దరిద్రుడు. మావాడు బాగా కలుపుతున్నాడా? కాసేపు ఆగు, నువ్వు కాసేపు ఆగు. నిన్ను లేపుతాను. వద్దు లేపక్కర్లా, తొక్కకుండా ఉంటే చాలు. అమ్మాయి వచ్చిందని నన్ను గినక తక్కువ చేసావంటే అస్సలు తక్కువే చేయండి మామ. నైట్ మనం అగో చెప్తా నైట్ రా. డార్లింగ్ మనం విటమిన్స్ అంటే వాడు. డార్లింగ్ మనం ఆ వాడి నుంచి తప్పించుకోవాలంటే ముందు ఈ లొకేషన్ నుంచి ఎస్కేప్. వెళ్ళిపోతాను. అరే వెంకటేష్ ఎలాంటి సందర్భాల్లో వీడు కాసేపు ఆగి రావచ్చును కదా అని ఎప్పుడు అనిపిస్తుంది? దాచుకున్న స్వీట్స్ తింటున్నప్పుడు ఎవడైనా వస్తే కాసేపు ఆగి రావచ్చు కదా అనిపిస్తుంది. జీతం వచ్చిన వెంటనే ఆ పిల్లోడు ఇంటికి వచ్చినప్పుడు. క్రేజీగా అనిపించింది ఈ రోజు గర్ల్స్ చెప్పిన ఆన్సర్స్ విని, అలాగే బాయ్స్ చేసిన యాక్టివిటీస్ చూసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ద టీమ్స్. మరి ఇంత సరదాగా సాగుతున్న ఎపిసోడ్ లో మన నెక్స్ట్ సెగ్మెంట్ ఎవరు? మన చోటు మోటు వచ్చి మనల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూసేద్దామా? లెట్స్ వెల్కమ్ చోటు మోటు. అడుగుతాను కదా అడుగుతాను కదా. అడుగుతాను తీస్తాను అట్లా తీస్తాను. ఏమి సరిగ్గా గిన్నపాలేదు ఉండాలి. ఒక్క తూరు పెడతా, పెట్టి నీటికి తీయేస్తా. ఒక్క తూరు పెడతా, పెట్టి నీటికి తీయేస్తా. పెట్టించుకుంటావా లేదా? నా ఒక్క తూరు పెడతా. నా పెట్టించుకుంటావా లేదా? ఎందుకు వద్దు? నీకు వినపాలేదు సరిగ్గా. నువ్వు చెప్తే ఉండు రోజు చెప్పండు. ఒక నిమిషం ఉండు, ఒక నిమిషం ఉండు. ఒక్క తూరు పెడతానంతే. వినపాలేదు నీకు? నువ్వు పెట్టుకుంటావానా? ఉన్నా మీకు మరసంగా వినపాలేదంటే తీపించుకో, బాగుంటుంది. ఏంటి ఉండు, తీపించుకో. ఫస్ట్ ఒక తూరు పెడతానుండు. ఏమి ఇప్పుడు ఏమి ఎంత ఏమి వద్దు, ఏమి ఊరికే పెడతా. ఊరికే పెడతా నుంచి పెడతా. ఊరికే పెడతా. ఏం కాలే, ఊరికే పెడతా. చెయ్యి పెడతానా? ఇప్పుడు ఏడ పెట్టాలి నేను? ఒక తూరు పెడతా, అంత వచ్చేస్తుంది. నో పద్దనే పోద్దాను. నో
ఓన్నా రానా పెడతా నీ పైన నమ్మకము నీ కోసం ఉంటే ఏంది అసలు ఏం చేసిన నాకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు పూలు తీస్తానన్నా ఏమి అందరూ చేస్తానా మేడం నాకు చేయించుకోవాల్సిండేది నువ్వు డాడీ పోతే ఉత్తూరు పెట్టాల్సిండేది నీకు ఎంత ఇస్తావు దండిగా ఉంది నూరు ఇస్తావా ఎంత ఇస్తావు ఇప్పుడు ఎంతో కొంత ఇచ్చి ఉంటే రూపాయి ఉంటుంది రూపాయి కూడా లేదు నాకు నువ్వు ఊరికే తీస్తాలే నేను ఇక అయిపోద్దా ఏదో సంతకు వచ్చింది అవునా ఊరికే తీస్తా ఉండు ఇంకా ఉంది ఉండు అయ్యో ఉండు లాస్ట్ ఇదే అవునా లాస్ట్ ఇదే ఇంకా ఉండు కదలకూడదు అట్లా అయ్యో స్వామి పోతే స్వామి నన్ను ఏమి ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ కాలేజ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ED+. దిస్ ఇస్ మీ నితిన్ సంగాత్ And this is your Gayatri signing off. Bye girls and boys.